వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఉండొచ్చు. అలాగే ఏ పని చేసినా వెనకడుగు వేయడం అనేది ఏర్పడుతుంది. గోచారిత్య అష్టమంలో చంద్రుడు. అయితే మనసు స్థిమితంగా లేకపోవడం, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం అనేవి ముఖ్యమైనవి. కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా అన్నీ బాగుంటాయి. ఏ పని చేసినా నలుగురిలో గుర్తింపు అనేది లభిస్తుంది. అయితే ప్రతి చిన్న విషయానికి మానసికంగా కృంగిపోవడం అనేది జరుగుతుంది. అవన్నీ పక్కన పెట్టి ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టు మీరు ఎంత కష్టపడి ముందుకు వెళ్ళగలిగితే మరిన్ని ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏదైనా కష్టే ఫలి అన్నట్టుగా ఉంటుంది. మీ కష్టం తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తుంది. వారి సలహాలు తీసుకోవడం వల్ల మీకు మేలే కానీ కీడు ఏ రోజు జరగదు. అయితే సలహాలు సూచనల విషయంలో ఒకరు మనకి చెప్పేదేంటి, మనం నిర్ణయించుకోలేమా, మనమే చెప్పలేమా, మనకు ఆ మాత్రం తెలీదా అనే ధోరణి కూడా ఏర్పడుతుంది. సో అటువంటి విషయాలు పక్కన పెట్టి సామరస్యంగా ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. శుభకార్యాల విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. బంధువర్గంలో కూడా చిన్నపాటి విభేదాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడో మనకి అన్యాయం చేశారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అవసరమా, వాళ్ళతో కలవడం అవసరమా అని ఇబ్బందికరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. అయితే ఒక్కటి, అందరూ సమానమే, అందరితో కలిసి వెళ్ళాలి అనే ధోరణితో ముందుకు వెళ్ళండి, మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. గ్రూప్ 1 పరీక్షలకి, గవర్నమెంట్ రాత పరీక్షలకి, అలాగే బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. కుదిరితే 11 సార్లు లేదా 54 సార్లు నాగసింధూరం ధరించి ముందుకు వెళ్ళండి. ఎటువంటి నరదిష్టి లేకుండా ఉంటుంది. ఈ రాశిలో నిమించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. అయితే భాగస్వామి వ్యాపారాల్లో చిన్నపాటి విభేదాలు, ఆఫీస్లో కావచ్చు లేదా ఇంట్లో వాళ్ళతో కావచ్చు, చిన్న డిస్టర్బెన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా మౌనంగా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన విషయం. అలాగే ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు ఏమున్నా అవి వారం తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. అయితే గ్రీన్ కార్డ్ సంబంధించి, H1B సంబంధించి ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఇది కొంతమందికి మాత్రమే. వెనుదిరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ఉద్యోగం చేద్దామా లేదా తిరిగి ఇండియాకు వచ్చేద్దామా అనే ఆలోచన కూడా చేస్తారు. అయితే ఇటువంటి వ్యవహారాల్లో కొంతకాలం సమయం తీసుకుని అన్నీ ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానానికి సంబంధించిన విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతుంది. సంతానంలో కొన్ని లోపాలు కావచ్చు, అబార్షన్ కావచ్చు అయ్యే సూచన కనిపిస్తోంది. ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. అయితే ఇటువంటి వ్యవహారాల్లో డాక్టర్ సలహాలు సూచనలు పాటించి కొంత జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన విషయం. అలాగే మనసును స్థిమితంగా ఉంచుకొని ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు నలుగురు సలహాలు తీసుకుని ఫైనల్గా మీరు ఒక డెసిషన్ తీసుకుని ముందుకెళ్ళండి. అది అమలు చేస్తే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. అలాగే ఇంట్లో ప్రతిరోజు హనుమాన్ చాలీసా పెట్టండి. చిన్న రెమెడీ అంటే మనం చదవచ్చు, లేకపోతే వినండి. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి. లేదా ఇంట్లోనే హనుమాన్ సింధులతోటి 108 సార్లు అష్టోత్తరంతో హనుమంతుడికి పూజ చేయండి, మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఎరుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మొత్తం మీద వృషభ రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో చాలా బాగుందని చెప్పచ్చు. అధిక ధనం సూచిస్తోంది. వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచగలిగితే భవిష్యత్తు బాగుంటుంది. అంతేగాని తొందరపడి నిర్ణయాలు తీసుకుని ఇవాళ డబ్బు వచ్చింది ఖర్చు పెట్టేద్దాం అని కాకుండా సేవింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. దానివల్ల భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం గోచరిస్తోంది. తదుపరి మిథున రాశి.